హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీటీఆర్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకు తెలుసా, ఆంజనేయుడికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే చాలామందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఆంజనేయుడు బ్రహ్మచారి అయినా కొడుకు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆంజనేయుడు కొడుకు పుట్టి పెద్దయినంత వరకు ఆంజనేయుడికి కూడా తెలియదంట అతనికి కొడుకు ఉన్నట్లు. ఇది ఎలా జరిగిందో చూద్దాం. రాముడు అరణ్యవాసంలో ఉన్న సమయంలో రావణుడు సీతను అపహరించి తీసుకుపోతాడు. అదే సమయంలో రాముడు సీత ఎలా ఉందో చూసి రమ్మని ఆంజనేయుడిని పంపిస్తాడు. అయితే ఆ సమయంలో ఆంజనేయుడు లంకంతా తగలబెట్టి మళ్ళీ సముద్ర మార్గం ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆంజనేయుడి ఒంటి మీద నుంచి ఒక చెమట చుక్క సముద్రంలో పడి ఒక శక్తివంతమైన చేప నోట్లో పడుతుందంట. అయితే ఆ చేప గర్భం దాల్చి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అయితే అతనికి మకరధ్వజ అనే నామకరణం చేశారంట. అంటే ఆంజనేయుడి కొడుకు పేరు మకరధ్వజ. అయితే ఆంజనేయుడు తన కొడుకుని ఎలా కలుసుకున్నాడు, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగింది అనే సన్నివేశాన్ని మరి ఒక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మా వీడియోస్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.